హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనం నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ అని చెప్తాను. హెయిర్ ఆయిల్ అంటే జస్ట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోదు, దాంట్లో కొన్ని ఉంటాయి, అవి యాడ్ చేయాలి. సో హెయిర్కి ఆయిల్ వీక్లీ ఒక్కసారి పెట్టుకుంటే మాత్రం సరిపోదు. ఈరోజు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే రేపు మార్నింగ్ కల్లా హెయిర్ వాష్ చేసుకోవాలి. లేకపోతే అలానే ఉంచుకుందాం, 10 రోజులు ఉంచేసుకుందాం, ఒక నెల రోజులు ఉంచేసుకుందాం, తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా డాండ్రఫ్ అయితే వచ్చేస్తుంది, ఎలర్జిటిక్ అవుతుంది, మొత్తం ఇచ్చింగ్ వచ్చేస్తుంది, తర్వాత జుట్టు రాలుతుంది. తర్వాత రకరకాల ప్యాక్లు ట్రై చేస్తూ ఉండాలి. హెయిర్ ఫాల్ కోసం ఒకటి ట్రై చేస్తూ ఉండాలి, దాని తర్వాత డాండ్రఫ్ గురించి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇవన్నిటికంటే ఒకటే ఆయిల్లో నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ గురించి ఒకటి చెప్తాను, దాని తర్వాత అదే ఆయిల్లో డాండ్రఫ్ కూడా పోగొట్టడానికి ట్రై చేద్దాము. సో నాకైతే అలాంటి ఇష్యూ ఏముండదు. డాండ్రఫ్ అయినా కూడా నేను అప్పటికప్పుడే నాకు డాండ్రఫ్ కోసం వేరే ప్యాకు, హెయిర్ ఫాల్ కోసం వేరే ప్యాక్ వేసుకునే అవసరం లేకుండా ఒకటే దాంట్లో అయిపోయేలాగా చూసుకుంటాను. సో నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ అలాంటిదే. సో హెయిర్ రొటీన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. జుట్టు స్ట్రాంగ్గా హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా చేసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోండి, అలాగే ప్రోటీన్ ఫుడ్, ఇంకొకటి ఆకుకూరగాయలు ఎక్కువ తీసుకోండి. సో వీటి వల్ల కూడా మనకు జుట్టు బాగా పెరుగుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో నా సీక్రెట్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ ఇవన్నీ సీక్రెట్ మీరు తెలుసుకోవాలనుకుంటే, నాలాగా మీ జుట్టు కూడా లావుగా ఇలా స్ట్రాంగ్గా అవ్వాలి అనుకుంటే, ఇంత పొడుగ్గా కావాలి అనుకుంటే, సో నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు నేను మీతోని షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ టిప్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే మరి హెయిర్ రొటీన్ గురించి చెప్పుకుంటాము. హెయిర్ ఆయిల్లో ఏమేమి మిక్స్ చేస్తే బాగుంటుందో నేను చెప్తాను. నాకు ఈ ఫస్ట్ టిప్ అన్నమాట, నేను ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తాను. సో పదని మరి చూపిస్తాను మీకు. లెట్స్ గో. ముందుగా నేను ఇక్కడ అలోవెరాని తీసుకున్నాను. సో అలోవెరా మనకి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది కాబట్టి హెయిర్ సాఫ్ట్నెస్ అవుతుంది, అలాగే స్ట్రాంగ్ అవుతుంది, జుట్టు ఊడకుండా హెల్ప్ చేస్తుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో అలోవెరాతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ అలోవెరాని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ నేను చేసుకుంటున్నాను. సైడ్స్ కట్ చేశాను, ముందు బాట్ కూడా కట్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఒక పాత్రలో కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోండి. నేను వేరే ఏ ఆయిల్ యూజ్ చేయను, చిన్నప్పటి నుంచి అయినా నాకు కోకోనట్ ఆయిలే. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ని నేను తీసుకుంటాను. ఇలా 1 లీటర్ బాటిల్ వస్తుంది కదా, సో అలా అది తీసేసుకొని పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ నాకు వచ్చేస్తుంది. సో ఇది కొద్దిగా వేడవుతూ ఉండగానే ఇందులో మనం అలోవెరా పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇందాక, అవి ఇందులో వేసేసుకోవాలి. సో జనరల్గా అందరు చేస్తారేమో కానీ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను ఇది, కానీ ఎప్పుడు నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. సో ఇంట్లోనే ఇంకొంచెం మెంతి పొడి వేసుకోవాలి. సో ఇది డాండ్రఫ్ అన్నమాట. మెంతి పొడి, అలోవెరా రెండు మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. చాలాసేపు ఏం పట్టదు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మగ్గడం స్టార్ట్ అవుతుంది. మొత్తం అలోవెరా ఇందులో ఫ్రై అయిపోవాలి. ఫ్రై అంటే మొత్తం మగ్గిపోవాలి. మగ్గిపోయాక చల్లార్చిన తర్వాత ఇలా వడకట్టుకోండి. వడకట్టుకున్న దాంట్లో చూడండి మనకి ఎల్లోయిష్గా వస్తుంది ఆయిల్. మొత్తం వడగట్టుకున్నాక అలోవెరా చూసారా ఎలా మగ్గిపోయాయో. సో దీన్ని మొత్తం స్మాష్ చేయండి. దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం జ్యూస్ అంతా దాంట్లోకి వచ్చేయాలి, మన ఆయిల్లోకి కంప్లీట్గా వచ్చేయాలన్నమాట. సో ఇది తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే పర్వాలేదు, పెట్టుకోవచ్చు. గోరువెచ్చని ఆయిల్ అనేది మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. నేను ఇది రెగ్యులర్గా ఫాలో అవుతాను. సో నా జుట్టుకి ఎప్పుడు నేను ఆయిల్ పెట్టుకోవాలనుకున్నా నేను ఇలానే చేస్తాను. సో ఖచ్చితంగా చేయండి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో 2 పార్టిషన్గా చేసేసుకొని ఇలా చేసుకోవాలి. మొత్తం జుట్టంతా అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఎక్కడ కూడా వదిలేయకుండా మంచిగా నీట్గా అప్లై చేసుకోండి. ఇది బిఫోర్ నైట్ నేను అప్లై చేసేది. నైట్ అంతా ఉంచుకొని మళ్ళీ మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటాను. సో ఇలా నీట్గా జుట్టంతా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకోవడం అయిపోయాక సో నెక్స్ట్ డే ఇది మార్నింగ్ నేను ఒక బౌల్లో అలోవెరా జెల్ తీసుకున్నాను. అలోవెరా జెల్ ఎంతైతే మనకు జుట్టుకు షాంపూ ఎంతైతే అవసరమో అదే క్వాంటిటీతో తీసుకోవాలి. దాని తర్వాత మీ ఫేవరెట్ షాంపూ ఏదైనా పర్వాలేదు.
సో తీసేసుకోండి, మీ జుట్టుకి ఏది సూట్ అయితే అది తీసేసుకొని ఇది మొత్తం ఒక రెండు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, రెండు మిక్స్ చేసుకున్నాక సో మీరు హెయిర్ బాత్ చేసుకోవచ్చు. సో నేను షాంపూ ఇలానే చేస్తాను, డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని మగ్గులో వాటర్ వేసేసుకొని దాంట్లో ఈ షాంపూ వేసుకొని చేసుకోవాలి. డైరెక్ట్ అప్లై చేసుకున్నా కూడా ప్రాబ్లమే అవుతుంది, జుట్టు రాలడానికి అవకాశాలు ఉంటుంది. కొంతమందికి పడకపోవచ్చు. సో చూడండి మీ కంఫర్టబుల్. ఓకేనా, హెయిర్ బాత్ చేసుకున్న తర్వాత జుట్టు న్యాచురల్గా ఆరడానికే ట్రై చేయండి. జుట్టు న్యాచురల్గా ఆరిన తర్వాత చూడండి మీకు ఎంత షైనీగా, సిల్కీగా, సాఫ్ట్గా, ఎలాంటి చిక్కులు లేకుండా ఇలా సాఫ్ట్గా వస్తుంది జుట్టు. చిన్న టిప్ మీరు కనుక పాటించారనుకోండి, రెగ్యులర్గా వారంలో 2 సార్లు, మినిమం 3 లేదా 2 సార్లు అయితే కంపల్సరీ యూజ్ చేయండి. చేస్తే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు ఇంకా జుట్టుకు సంబంధించి ఇంకేమైనా టిప్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో అలాగే నేను ప్యాక్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను మీ జుట్టు కండిషన్ బట్టి. సో రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతూ ఉండండి, నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. సో ఓకే, టేక్ కేర్, బాయ్.